పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం నుంచి 52వ వచనం వరకు ఉన్నటువంటి వచనాలను కొంచెంసేపు ధ్యానం చేద్దాం. క్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఈ రెండు ఉపమానాలు మన క్రైస్తవ జీవితానికి ఎంతో గొప్ప సత్యాన్ని బోధిస్తున్నాయి. పొలంలో దాగి ఉన్న నిధిని కనుగొన్న వ్యక్తి, అమూల్యమైన ముత్యాన్ని వెతికి కనుగొన్న వ్యాపారి ఇద్దరు ఆ నిధి విలువను గుర్తించిన వెంటనే తమకున్నదంతయు త్యాగం చేసి లేకపోతే అమ్మివేసి దానిని సంపాదించుకున్నారు. వారు తమ చేతిలో ఉన్న దానిని కోల్పోతున్నామని బాధపడలేదు, కానీ తాము పొందబోయే నిధి విలువను గుర్తించి ఆనందంతో త్యాగం చేశారు. ఈ రెండు ఉపమానాల ద్వారా యేసు ప్రభు మన క్రైస్తవ జీవితానికి 3 గొప్ప సుగుణాలను నేర్పిస్తున్నారు. మొదటిది నిజమైన నిధి ఏమిటో గుర్తించటము. రెండవది ఆ నిధి ఎక్కడ లభిస్తుందో తెలుసుకుని దానిని వెతకటము. మూడవదిగా ఆ నిధి పొందడానికి అవసరమైన త్యాగము చేయటానికి సిద్ధపడడం. మొదటిగా మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, దేవుని రాజ్యమే మన జీవితంలోని నిజమైన నిధి అని మనం గ్రహించటం. ప్రతి క్రైస్తవుని యొక్క జీవన విధానములో ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని రాజ్యమే మన జీవితంలోని నిజమైన నిధి. మనిషి ఈ లోకంలో ఎన్నో విషయాలకు విలువనిస్తాడు. అటు ధనం, ఇల్లు, ఉద్యోగము, విద్య, పేరు, గౌరవము, అన్నిటికీ కుటుంబము, సౌకర్యాలు ఇవన్నీ మన జీవితంలో అవసరమైనవి. అయితే మన యొక్క విశ్వాస జీవితంలో ఒక ప్రశ్నను మనము ఆత్మపరిశీలన చేసుకొని అడగాలి. వీటన్నిటికంటే నాకు దేవుడు ఎక్కువ కాదా? ఎందుకంటే ఈ లోకం ఇచ్చే ప్రతిదీ తాత్కాలికమైనది. మన సంపద మనతో పరలోకానికి రాదు. మన ఇల్లు మనతో రాదు. మన పదవి, మన పేరు ప్రతిష్టలు, శక్తి సామర్థ్యం కూడా శాశ్వతం కాదు. ఒకరోజు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి. కానీ దేవునితో మనకున్నటువంటి సంబంధం మాత్రము నిత్యమైనది. ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనము 20వ వచనములో కొన్ని విషయాలను మనకు బోధిస్తున్నారు. ఏమిటంటే, ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు, చెదపురుగులు త్రుప్పు వానిని తినివేయును, దొంగలు కన్నం వేసి దోచుకుందురు. కావున నీ సంపదలు పరలోకమందు కూడబెట్టుకొనము, అచట వానిని చెదపురులు త్రుప్పు తినివేయవు, దొంగలు కన్నం వేసి దోచుకున్నారు. వెంటనే ఆయన మరొక గొప్ప సత్యాన్ని తెలియజేస్తున్నారు. ఏమిటంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనములో, నీ సంపదలున్న చోటనే నీ హృదయం ఉండును. మన హృదయం ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే మనం ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తున్నాము, దేనికోసం సమయాన్ని వెచ్చిస్తున్నాము, దేనికోసం మన శక్తిని ఖర్చు చేస్తున్నాము, దేనికోసం మనం ఆందోళన చెందుతున్నాము పరిశీలించాలి. అవే మన నిజమైన నిధి ఎక్కడుందో తెలియజేస్తాయి. ఇక్కడ మనకు ఒక ఆధ్యాత్మిక ప్రమాదం ఉంది. మనము దేవుని ప్రేమిస్తున్నామని చెప్పవచ్చు, కానీ కొన్నిసార్లు దేవుని కంటే ఆయన ఇచ్చే ఎక్కువ అనుగ్రహాలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వవచ్చు. కానీ మనము చెప్పగలగాలి, ప్రతి ఒక్కరము కూడా, ప్రభువా నీవు నాకు ఏమి ఇవ్వకపోయినా నీవే నాకు చాలు అని చెప్పగలిగినటువంటి స్థితి మనము చేరుకోవాలి. దేవుడిచ్చే వరాల కంటే వరప్రదాత అయిన దేవుడిని ఎక్కువగా ప్రేమించాలి. థామస్ అక్వినస్ గారి జీవితంలో ఒక చిన్న సంఘటన జరుగుతూ ఉంటుంది. ఆయన ప్రభు గురించి చాలా రచనలు రాసిన తర్వాత, దివ్య సత్ప్రసాదం గురించి రాసిన తర్వాత, ప్రభు ఆయనకి ఒకసారి కలలో కనిపించి, థామస్ నీకు ఏమి ప్రతిఫలం కావాలి అని అడుగుతారు. ఆయన వెంటనే చెప్పినటువంటి సమాధానము, నొన్ అలియామిని సితే దోమినే, ప్రభువా నీవు తప్ప నాకు మరేమీ అవసరం లేదని సమాధానం ఇవ్వటం మనం చూస్తాం. ఇదే నిజమైన క్రైస్తవుని యొక్క హృదయము. దేవుడే నా ఆనందము, దేవుడే నా నిధి, దేవుడే నా సర్వస్వము, దేవుడే నా జీవిత లక్ష్యమని చెప్పగలగటము నిజమైన ఆధ్యాత్మిక సంపద. ఈరోజు మనము చదివినటువంటి మొదటి పట్టణంలో కూడా సొలొమోను మహారాజు కూడా ఇదే విషయాన్ని మరో కోణంలో మనకు నేర్పిస్తున్నారు. దేవుడు సొలొమోనుతో నీవు ఏమి కోరుకుంటావో అడుగు, నేను ఇస్తానని చెప్పినప్పుడు అతడు ధనం అడగలేదు, దీర్ఘాయుషును అడగలేదు, శత్రువులపై విజయము అడగలేదు. అతడు చెప్పినటువంటి మాట రాజుల మొదటి గ్రంథంలో 3వ అధ్యాయము మనం చదివినప్పుడు అర్థమవుతుంది. ఆయన అడిగినటువంటి ఒకే ఒక వరము, ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకాన్ని ఆయన కోరి ఉన్నాడు. అతని కోరిక దేవునికి నచ్చింది. అప్పుడు దేవుడు మనతో కూడా అదే ప్రశ్న అడిగితే నువ్వు ఏమి కోరుకుంటావో అడుగు అని చెప్పినప్పుడు మనం దేన్ని కోరుకుంటాం ఎక్కువగా? ప్రభువా నన్ను పరిశుద్ధునిగా చెయ్యము, నీ చిత్తాన్ని తెలుసుకునే జ్ఞానం ఇవ్వండి ప్రభువా
నీలాగా ప్రేమించే హృదయాన్ని ఇవ్వండి, నిన్ను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించే కృపను నాకు ఇవ్వమని అడుగుతామా? లేకపోతే మనకు కావలసినటువంటి అవసరతల్ని ఎక్కువగా మనము కోరుకుంటామని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇదే నిజమైన నిధిని గుర్తించే హృదయము. అందుకే యేసు ప్రభువు అంటున్నారు, మొదటగా దేవుని యొక్క రాజ్యము, ఆయన యొక్క నీతిని వెతకండని బోధించారు మనకు. మన జీవితంలో దేవునికి మొదటి స్థానము ఇచ్చినప్పుడే మిగిలినది ప్రతిదీ సరైన స్థానంలోకి వస్తుంది. ధనము అవసరము, కానీ ధనానికి బానిసలు కాకూడదు. సౌకర్యాలు మనకు ఉపయోగపడాలి, అవి మన జీవితాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రాధాన్యతను పొందకూడదు. మన ప్రపంచంలో జీవించాలి, కానీ ప్రపంచమే మన జీవితానికి అంతిమ లక్ష్యము కాకూడదు. మన హృదయానికి నిజమైన నిధి దేవుడే కావాలి. ఇది మొట్టమొదటి విషయం. రెండవదిగా, దేవుని రాజ్యం ఎక్కడ లభిస్తుందో తెలుసుకోవడం. నిధి ఎంత విలువైనదని తెలుసుకోవడం మాత్రమే సరిపోదు, దాన్ని ఎక్కడ వెతకాలో కూడా తెలుసుకోవాలి. అమూల్యమైన ముత్యాలను వెతికిన వ్యాపారికి అవి ఎక్కడ దొరుకుతాయో తెలుసు. అందుకే అతడు ప్రయాణించాడు, అన్వేషించాడు, వెతికాడు. ఇక్కడ మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. నేను దేవుని నిజముగా వెతుకుతున్నానా? దేవుని రాజ్యము నా జీవితంలో రావాలని ఎదురు చూస్తున్నానా? లేక నేను దేవుని కోసము చురుకుగా అన్వేషిస్తున్నానా? దేవుని కోసం వెతకడానికి మనకు సంఘం ఎన్నో పవిత్రమైనటువంటి మార్గాలు ఇచ్చింది. తల్లి తిరుసభ బోధనల ద్వారా మనకిచ్చినటువంటి ప్రతి ఒక్క దివ్య సంస్కారాలలో మనందరము కూడా ప్రభువుని మనము కలుసుకుంటాం. వాటిలో మొట్టమొదటిగా ప్రార్థనలో దేవుని కలుసుకుంటాం. ప్రార్థన అంటే కేవలము మన కోరికలు చిట్టాను జాబితాను దేవుని ముందు పెట్టడం కాదు. ప్రార్థన అంటే దేవుని సన్నిధిలో ఉండటము, ఆయన స్వరాన్ని వినటము, ఆయన చిత్తాన్ని తెలుసుకోవటము, మన హృదయాన్ని ఆయనకు సమర్పించటం. ఇర్మియా ప్రవక్త ద్వారా మనము ఒక వాక్యాన్ని చదువుతాము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనములో మనం చదువుతాము, మీరు పూర్ణ హృదయముతో నన్ను వెతుకుదురు, నేను మీకు దొరుకుతును. మనకు దేవుని కోసం నిజమైన దాహం అంటే ప్రార్థన భారంగా అనిపించదు. ఇది ఒక కర్తవ్యంగా కాకుండా ప్రేమతో దేవుని సన్నిధిలో గడిపే సమయంగా మారుతుంది. మన దేవుని కోసం సమయం లేకపోతే మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఉందని ఎలా చెప్పగలం? అందుకే రోజులో కొంత సమయాన్ని ప్రార్థనకు మనం కేటాయించాలి. జపమాలను జపించటము, వ్యక్తిగత ప్రార్థన చేసుకోవటము, దేవుని సన్నిధిలో కొంతసేపు మనం గడపడం నేర్చుకోవాలి. దేవుని కోసం సమయం కేటాయించటం అంటే దేవునిని నిధిగా ఎంచుకోవటం అని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. రెండవదిగా, దివ్య గ్రంథ పఠనం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు. కీర్తన గ్రంథములో 119వ అధ్యాయం 105వ వచనములో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని వాక్యం ద్వారా చదువుతూ ఉన్నాను. మన జీవితంలో ఎన్నో సందర్భాలలో మనకు దారి తెలియదు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు, ఎవరిని క్షమించాలి, ఎలా జీవించాలి, ఏ మార్గము దేవుని చిత్తానికి అనుగుణమైనది. ఇలాంటి సందర్భాల్లో దేవుని యొక్క వాక్యం మనకు వెలుగునిస్తుంది. బైబిల్ గ్రంథము పురాతనమైనది అయినప్పటికీ కూడా ఈరోజు మనతో మాట్లాడుతున్న దేవుని యొక్క వాక్యము జీవవాక్యం. అందుకే దివ్య గ్రంథం చదివేటప్పుడు, దేవ ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతో ఏమి మాట్లాడుతున్నావు అని మనం అడగాలి. దేవుని యొక్క వాక్యాన్ని కేవలము చదివి మూసివేయకుండా దానిని మన జీవితంలో ఆచరణలో పెట్టాలి. దేవుని వాక్యం మన ఆలోచన మార్చాలి, మన మాటలను మార్చాలి, మన నిర్ణయాలను మార్చాలి, మన యొక్క సంబంధాలను కూడా మార్చాలి. కాబట్టి ఇది రెండో విషయము. మనము మన యొక్క విశ్వాస జీవితంలో దేవుని యొక్క వాక్యం ద్వారా, దివ్య సంస్కారాలను మనం అర్థం చేసుకోవడం ద్వారా, ప్రార్థన జీవితం ద్వారా మనము క్రీస్తు ప్రభువుని, అదే విధముగా పరలోక రాజ్యాన్ని మనము కనుగొనవచ్చు. ఇంకా చాలా విషయాల్లో మనము దేవుణ్ణి మనం గుర్తించడానికి, లేకపోతే దేవుని గురించి తెలుసుకోవడానికి ఎన్నో మార్గాలు మనకున్నాయి. అయితే వీటన్నిటిని గుర్తించడానికి విశ్వాసంతో కూడిన హృదయం కావాలి. మనం వాటి విలువను గుర్తించకపోతే మన ముందు ఉన్న దేవుని కృపను కూడా మనం కోల్పోవచ్చు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము మన యొక్క విశ్వాస జీవితంలో పరలోక రాజ్యము నిధిగా భావించి మనము ఎక్కడ ఉందని తెలుసుకునే ప్రయత్నము రోజు చేయాలి. అది రెండో విషయము. మూడవదిగా, దేవుని రాజ్యమే నిజమైన నిధి అని గుర్తించిన తర్వాత దానిని పొందడానికి అవసరమైన త్యాగం చేయడానికి సిద్ధపడడం. పొలంలో నిధిని కనుగొన్న వ్యక్తి తనకున్నదంతా అమ్మి ఆ పొలంలో కొన్నాడు. అలాగే అమూల్యమైన ముత్యాన్ని కొనగొన్న వ్యాపారి తనకున్నదంతా అమ్మి దాన్ని కొన్నాడు.
వారు తమకున్నదంతా కోల్పోతామని బాధపడుతూ చేయలేదు. తాము పొందబోయే నిధి విలువను తెలుసుకున్నారు, ఆనందంతో త్యాగం చేశారు. ఇక్కడ క్రైస్తవ త్యాగం యొక్క గొప్ప రహస్యం దాగి ఉంది. నిజమైన క్రైస్తవుడు నేను ఎంత కోల్పోతున్నాను అని మాత్రం ఆలోచించడు. క్రీస్తును పొందడానికి నాకు ఎంత గొప్ప అవకాశం లభిస్తుందని ఆలోచిస్తాడు. త్యాగం అంటే కేవలం నష్టాన్ని అంగీకరించడం కాదు, తక్కువ విలువైన దానిని విడిచిపెట్టి అత్యంత విలువైన దాన్ని పొందే ఆధ్యాత్మిక మార్పిడి అని మనం చెప్పుకోవచ్చు. మనము మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో ఒక ధనికుని గురించి మనము కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. ఏమిటంటే, ఒక ధనికుడు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని ప్రశ్నిస్తాడు. ప్రభు ఆజ్ఞలు పాటించమని చెబుతారు. చెప్పిన తర్వాత నేను పాటిస్తానని చెప్పినప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట 21వ వచనము, మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనము. నీవు పరిపూర్ణవు కాగూరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకు దానము చేయము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, పిమ్మట నీవు వచ్చి నన్ను అనుసరింపుమని ఆయన చెబుతారు. చెప్పిన వెంటనే ఆ యొక్క యువకుడు అధిక సంపదగాల వాడగుటచే ఆ మాట విని బాధతో వెళ్ళిపోతాడు. అతని సమస్య సంపద కలిగి ఉండటం మాత్రమే కాదు, సంపద అతని హృదయాన్ని ఆక్రమించింది. అందుకే మనం కూడా మనల్ని మనమే పరిశీలించుకోవాలి. యేసు కంటే నేను ఎక్కువగా ప్రాధాన్యత దేనికి ఇస్తున్నాను? ప్రభు నన్ను అడిగితే నేను సమస్తాన్ని విడిచిపెట్టడానికి నేను సిద్ధముగా ఉన్నానా? మన దగ్గర ధనం ఉండటం పాపం కానే కాదు, ఇల్లు ఉండటం పాపం కాదు, విద్య ఉండటం పాపం కాదు, సౌకర్యాలు ఉండటము పాపం కానే కాదు. కానీ ఇవన్నీ దేవుని కంటే ఎక్కువ విలువైనవిగా మారితే సమస్య. మన దగ్గర ఉన్నవి మనకు సేవ చేయాలి, మన హృదయాన్ని స్వాధీనము చేసుకోకూడదు. దేవుని రాజ్యం కోసం మన ప్రార్థనకు సమయాన్ని త్యాగం చేయాలి. మనకు సమయం లేదని తరచూ అంటూ ఉంటాం. కానీ మనం నిజముగా విలువైనదిగా భావించే విషయానికి సమయం కేటాయిస్తాము. అందుకే ప్రార్థన కోసం సమయం కేటాయించడం అంటే, ప్రభువా నీవు నా జీవితంలో అత్యంత శ్రేష్ఠుడు అని చెప్పడం. అలాగే పేదల కోసం మన సంపదను పంచుకోవాలి, ఇతరుల సేవ కోసం మన సౌకర్యాలను వదులుకోవాలి, సంఘం ఐక్యత కోసం మన అహంకారాన్ని తగ్గించుకోవాలి, ఇతరులను క్షమించడానికి మన బాధను అధిగమించాలి. దేవుని చిత్తం కోసం కొన్నిసార్లు మన స్వంత ఇష్టాన్ని విడిచిపెట్టాలి. ఇవన్నీ నష్టాలు కాదు, దేవుని రాజ్యాన్ని పొందడానికి చేసే ఆధ్యాత్మిక పెట్టుబడులుగా మనము ఆలోచన చేసుకోవచ్చు. కొన్నిసార్లు దేవుని రాజ్యం కోసం మనం విడిచిపెట్టవలసినది డబ్బు కాదు, మన కోపం, మన బాధ, మన ప్రతీకారం, మన అహంకారం. దేవుడు అతడు నాకు క్షమాపణ చెప్పాలి, అప్పుడు నేను క్షమిస్తాను అని కాకుండా క్రీస్తు ప్రేమతో మనము ముందడుగు వేయటము కూడా ఒక గొప్ప త్యాగమే. ఇతరులకు సేవ చేయడానికి కొన్నిసార్లు మన సౌకర్యాన్ని వదులుకోవాలి, మన సమయాన్ని ఇవ్వాలి, మన శక్తిని ఇవ్వాలి, మన ప్రతిభని ఇవ్వాలి, మనకున్నదాన్ని పంచుకోవాలి. దేవుని రాజ్యం కోసము అత్యంత గొప్ప త్యాగాలలో ఒకటి మన స్వంత ఇష్టాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క చిత్తాన్ని స్వీకరించటమే. ఈరోజు ఉపమానములో రైతు, వ్యాపారి మనకు గొప్ప సత్యాన్ని నేర్పిస్తున్నారు. వారు తమ దగ్గర ఉన్నదంతయు ఇచ్చారు, కానీ వారు నిజముగా పేదవారయ్యారా? కాదు, వారు తక్కువ విలువైన దాన్ని ఇచ్చి అత్యంత విలువైన దాన్ని పొందారు. ఇదే క్రైస్తవ త్యాగం. మనము తాత్కాలికమైన దాన్ని విడిచిపెట్టి శాశ్వతమైన దాన్ని పొందుతున్నాము. మనము చిన్నదాన్ని విడిచిపెట్టి గొప్ప దాన్ని పొందుతున్నాము. మనము స్వార్థాన్ని విడిచిపెట్టి ప్రేమను పొందుతున్నాము. మనము పాపాన్ని విడిచిపెట్టి కృపను పొందుతున్నాము. మనము మన చిత్తాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని పొందుతున్నాము. క్రీస్తును పొందడంతో పోలిస్తే తాను విడిచిపెట్టినది ప్రతిదీ కూడా ఎంతో చిన్నదిగా పునీత పౌలు గారు తాను రాసినటువంటి లేఖలో చక్కగా వివరిస్తున్నారు. కాబట్టి ఈరోజు సువార్త మనకు 3 అడుగులను చూపిస్తుంది. మొదటిది, నిధిని గుర్తించాలి, దేవుని రాజ్యమే నా నిజమైన నిధి. రెండవది, నిధి ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ప్రార్థనలో దివ్యగ్రంథ పఠనం చదవడం ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా, పవిత్రమైనటువంటి విశ్వాసుల జీవితాన్ని చదవడం ద్వారా, ప్రేమతో సేవ చేయడం ద్వారా మనము క్రీస్తుని వెతకాలి. మూడవదిగా, నిధిని పొందడానికి త్యాగం చేయాలి. క్రీస్తును నా జీవితంలో మొదటి స్థానం ఉంచడానికి, ఆయన నుండి దూరం చేసేది దేనినైనా నేను విడిచిపెట్టడానికి సిద్ధపడాలి. ఈ 3 లేకపోతే మన విశ్వాసం కేవలము బాహ్య ఆచారంగా మిగిలిపోతుంది. పవిత్రమైనటువంటి దేవుబలి పూజకు రావచ్చు, ప్రార్థనలు చెప్పవచ్చు, పాపసంగతులు చేయవచ్చు, కానీ హృదయంలో దేవునికి మొదటి స్థానం లేకపోతే మనం ఇంకా నిజమైన నిధిని
పూర్తిగా గుర్తించలేదు అని అర్థం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనల్ని పిలుస్తున్నారు. నిధిని గుర్తించటము, నిధిని వెతకటము, నిధి కోసము త్యాగం చేయటము. మనం దేవుని రాజ్యాన్ని నిజంగా కనుగొన్నప్పుడు ఈ లోకములోని అనేక విషయాలపై మన దృష్టి మారుతుంది. తాత్కాలికమైన వాటిపై మనం ఆధారపడడం తగ్గుతుంది. శాశ్వతమైన వాటిపై మన హృదయము నిలుస్తుంది. కాబట్టి మనందరము కూడా ఈ యొక్క విశ్వాస జీవితంలో ఒక చిన్న ప్రార్థన ద్వారా, ప్రభువా, లోకములోని అనేక నిధుల మధ్య నిన్నే నా నిజమైన నిధిగా గుర్తించే జ్ఞానాన్ని మనకు ప్రసాదించమని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ దేవునికి చేరువలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.